నమస్తే రమగారు. నమస్తే చెయ్య. రమగారు, పూర్వకాలంలో మునులు, రాజులు దేవుడు ప్రత్యక్షం అవ్వాలని చాలా రోజుల పాటు తపస్సు చేసుకుంటూ ఉండేవారు. హ్మ్. సుదీర్ఘ ప్రాంతాలకు వెళ్ళిపోయి ప్రశాంతంగా కూర్చొని దేవుడు రావాలి, కరుణించాలని, వరాల కోసమని. హ్మ్. నిజంగా అసలు దేవుడు ప్రత్యక్షం అయ్యేవాడా, లేకపోతే వరాలు ఇచ్చేవాడా? దీనికి సంబంధించి అసలు మనకి ఏమైనా కథలు ఉన్నాయా? బోలెడన్ని కథలున్నాయి. మనకి రాక్షసులందరూ దేవుణ్ణి ప్రార్థించి అవును. చేశారు. అది ఎప్పుడో కృతయుగం నాడు. త్రేతాయుగంలో కూడా ప్రార్థన ఫలించడము, బ్రహ్మదేవుడు ప్రత్యక్షం అవ్వటం ఉంది. ద్వాపర యుగంలో కూడా కనపడుతుంది. హ్మ్. అయితే మన కలియుగంలో కూడా విక్రమార్కుడు, తర్వాత శాలివాహనుడు, ఇట్లా రాజుల కథల్లో రాజుగారు మనం చెప్పుకున్న అపూర్వ చింతామణి కథలో కూడా ఈ దేవుడిని ప్రార్థించడం. సినిమాల్లో కూడా మనం జానపద కథల్లో ఒక మాంత్రికుడు వాడు అమ్మవారిని ప్రార్థించడం, అమ్మవాడు టింగ్మని ప్రత్యక్షం అవటం, ఫలానా చెయ్యి నీకు ఇది ఇస్తాను, ఇది దొరుకుతుందని చెప్పడం, అవును. అలాంటివి ఉండేవట జరిగేది. అయితే మొదట్లో లాగా చాలా వేల సంవత్సరాలు వాళ్ళ జీవిత కాలాలే చాలా పెద్దవి. జీవన ప్రమాణమే వేల సంవత్సరాలు ఉండేది. అవును. మన దగ్గరకు వచ్చేసరికల్లా వేల సంవత్సరాల జీవన ప్రమాణం లేదు కదా. వందల్లోనే వంద 150 ఏళ్ళు అంతే. మనకి ద్వాపర యుగం నాడు కూడా 150 ఏళ్ళే. అంతకంటే పెద్ద వయసు వాళ్ళు కొంతమంది ఉన్నారు, కొద్ది మంది. ఈ అర్జునుడు వీళ్ళంతా కూడా 150 బిలో వాళ్ళే. మన దగ్గరికి వచ్చేసరికి 100 లోపు వాళ్లే మనకి తెలుసు. 90 ఏళ్ళు ఎవరైనా ఉంటే అబ్బో చాలా దీర్ఘాయువుగా భావిస్తాం. వాళ్ళు వృద్ధులుగా అయిపోవటము, డిజబిల్డ్గా అయిపోవటము తెలుసు మనకి. 90 ఏళ్ళు వచ్చిన చకచకా నడుస్తూ బాణాలు గీణాలు వేసి వాళ్ళు ఎవరైనా ఉంటారా ఇప్పుడు? ఎక్కడ చూస్తాం. 60 ఏళ్ళకి మీరు రిటైర్ అయిపోండి అని చెప్పేస్తున్నాము. అవును. 50 ఏళ్ళ నుంచే పెన్షన్లు తీసేసుకోమంటారు పని మానేసి. అవునండి. అదే కదా, మనం ఇదివరకు అట్లా ఉండేది కాదు. వాళ్ళ బలాలు, ఆనాటి పద్ధతులు కూడా వేరుగా ఉండేవి. అయితే మన కథా చరిత్సాగరంలో ఇట్లా దేవుడు ప్రత్యక్షం అవటం, చిత్రగుప్తుడు ప్రత్యక్షం అయ్యే కథ ఒకటి చెప్పుకున్నాం కదా మనం. అట్లా ప్రత్యక్షం అవటం అంటే తీవ్ర ప్రకృతి కలిగిన వాళ్ళకి వాళ్ళు ఏ దేవుడిని కోరితే ఆ దేవుడు ప్రత్యక్షం అవటం అనేవి కొన్ని కథలు ఉన్నాయి. బహుశా కఠోర దీక్ష చేసేవారేమో రమ్మగారు. అవును అవును. సంస్కృతంలో ఒక వాక్యం చెప్తారు, ఉద్యోగినం పురుష సింహం ఉపైతి లక్ష్మి అని. అంటే ఎలాంటి పురుషుడికి లక్ష్మీదేవి లభిస్తుంది అంటే, లక్ష్మి అంటే డబ్బు కాదు, విజయము, స్థైర్యాలు, ప్రాస్పరిటీ. అంటే జీవితంలో ముందుకెళ్ళటం ఎవడికి దొరుకుతుందంటే ఉద్యోగినం పురుష సింహం, ప్రయత్నశీలి అయిన వాడికి దొరుకుతుంది. నువ్వు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలనుకుందాం, మామూలుగా ఒకడు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలంటే ఎలాగైనా వెళ్ళొచ్చు కదా. 4 అడుగులు వేసి వెళ్ళొచ్చు, 1 అంగలో వెళ్ళొచ్చు, 2 అంగల్లో వెళ్ళొచ్చు, లేదా కింద కూర్చొని డేక్కుంటూ వెళ్ళినా వెళ్తాం అంతే. ఇప్పుడు డేకేవాడుగానే ఉంటాడు, నడిచేవాడుగానే ఉంటాడు, పరిగెత్తేవాడుగానే ఉంటాడు. ఇక్కడి నుంచి ఒక్క గంతులో అక్కడ దూకగలిగిన వాడు గొప్పవాడు. వాడు ఒకే గంతు వేసిందే గంతు అంతే. అలాంటి వాడికి ప్రయత్నాలు ఫలిస్తాయి. చేసి అవతల పారేయాలంతే, ఇంకా చావో రేవో. మనం ఈ పదాలు వింటుంటాం. అయితే అది కాకపోతే ఇది, అంతేగాని చేస్తూ ఉండేవి చేసుకుంటూనే ఉంటారు. విక్రమతుంగుడి కథ ఒకటి భలే బాగుంటుంది. చిన్న చిన్న కథలు కథా చరిత్సాగరంలో చాలా ఉన్నాయి. మనం పేద కథలు చెప్పుకుంటాం కదా. బుజ్జి కథ ఒకటి చెప్పుకుందాం. అలాగేనండి. ఏదైనా ఏదైనా సరే ప్రయత్నం ఎలా చేయాలంటే డూ ఆర్ డైగా చేయాలి. విక్రమార్కుడు వాళ్ళు అట్లా చేశారు, తమ మెడ నరుక్కుని అమ్మవారిని సాధించారు వాళ్ళు. అలాంటిదే ఈ విక్రమసింగుడి కథ. ఈ విక్రమసింగుడు ఒకరోజు ఒక అడవిలోకి వెళ్ళాడు. ఇంకొంచెం మంచి యుద్ధ నైపుణ్యం అవి ఉన్నవాడు. వేటకెళ్తే చాలా ఎక్కువ దూరం వెళ్ళిపోయాడు. జనం అంతా ఎక్కడో వెనకాల పడిపోయేసరికల్లా బాగా లోపలికి వెళ్ళాడు అడవిలోకి. ఒక బ్రాహ్మడు, ఒక నాగశర్మ అని ఏదో ఒక ఆయన కనపడ్డాడు. ఆయన ఏం చేస్తున్నాడు, పెద్ద అగ్నిహోత్రం పెట్టుకున్నాడు, ఏదో మంత్రం చదువుకుని బిల్వపత్రాలు వేస్తున్నాడు అగ్నిలో. బిల్వాన్ని సమర్పిస్తున్నాడు. ఈయన ఎవరండి మీరు, ఏమిటి అని అడిగాడు. నేను నాగశర్మ అనే బ్రాహ్మణ్ణి. నీకెందుకు, బ్రాహ్మణులకి ఏవో రకరకాల యజ్ఞాలు హోమాలు ఉంటాయి, నేనేదో యజ్ఞం చేస్తాను. కాదండి, అసలు ఏమిటి దీని వ్యవహారం తెలుసుకోదలుచుకున్నానంటే రాజు రిలాక్స్డ్గా కూర్చున్నాడు. సరే, మరి ఆ ప్రాంతాన్ని పరిపాలించే రాజు సమాధానం చెప్పాలి కదా. నేను అగ్నిహోత్ర ప్రీత్యర్థం ఈ బిల్వాలు వేస్తున్నాను. ఈ అగ్ని గనక నా మీద దయతలిస్తే, అంటే ఆయన నా పూజకి సంప్రీతి అయితే బంగారు బిల్వాలు ఇస్తాడు. ఆ యజ్ఞం ఇది. నేను అందుకని రోజు ఇక్కడికి వచ్చి హోమం చేస్తున్నా. ఎన్నాళ్ళో అయ్యింది చేస్తున్నాడు. ఎప్పటికో అగ్నిహోత్రుడు ఈ బిల్వాలు తీసుకుని ప్రీతి చెంది బంగారు బిల్వాలు ఇస్తాడు. ఇస్తే సంపన్నుడు అవుతాడు కదా అనేసరికల్లా ఇతను అన్నాడు,
అయ్యా నేను కూడా చేయనా హోమం అన్నాడు. అనేసరికి ఆయన ఏం చేశాడు, ఇంకొకటి రావచ్చు, రాజు కూడా హోమం చెయ్యొచ్చు ఆ కాలంలో. ఆహా. ఇప్పుడు అంటే మనం ఒక గృహస్థు దగ్గర చేయిస్తున్నప్పుడు బ్రాహ్మడు గృహస్థు ఇద్దరు చేస్తారు కదా, అట్లా ఇప్పుడు రాజుగారు ఆ ప్రాంతానికి ఆయనే గృహస్థు చేస్తానన్నాడు. అనేసరికి సరే మీరు వేయండి అని చెప్పి కాస్త సూచితగా అవ్వండి అంటే అదే నీళ్ళు తీసుకున్నాడు, ఆచమనం చేశాడు, కాళ్ళు చేతులు కడుక్కున్నాడు, వచ్చి కూర్చున్నాడు హోమం దగ్గర. కూర్చుని ఒక గుప్పెడు బిల్వాలు చేసి నాకు నమస్కారం చేసి అగ్నికి అగ్నిలో వేసాడు. వేసేసరికల్లా అగ్నిలోంచి ఢమఢమఢమఢ అని పెద్ద మోత వచ్చి ఆ యజ్ఞపురుషుడు లేచి వచ్చాడు పైకి. ఒక బంగారపు బిల్వ ఫలాన్ని పుచ్చుకొచ్చాడు. ఫలాలు నిండిన చెట్టు ఫలం రాజుకు అప్పచెప్పాడు. అప్పచెప్పేసరికల్లా నాగశర్మ ఆశ్చర్యపోయాడు. అదేమిటయ్యా, సంవత్సరాల తరబడి బిల్వహోమం చేస్తున్నాను నేను, నాకు ఒక బిల్వం కూడా నువ్వు ఇవ్వలేదు, ఇంకా ఎప్పుడో ఇస్తావని చూస్తున్నా. ఈ రాజు ఒక్క మాట వచ్చి ఒక్క ఆహుతి ఇచ్చేసరికి ఇట్లా వచ్చావు, ఏమిటి వీడు గొప్ప నా లోపం? వాడు గొప్ప ఏమిటి అడిగేసరికల్లా యజ్ఞపురుషుడు నవ్వాడు. రోజు కొన్ని బిల్వాలు సమర్పిస్తున్నావు, నీ శక్తి అనుసారం కోసుకొచ్చి. రాజు బిల్వంతో పాటు ఈ పూజ నా పూజ నువ్వు స్వీకరించకపోతే మెడ నరికి నీకు భిక్షిస్తానని చెప్పాడు, నీకు ఇస్తానని చెప్పాడు ఆహుతిగా. ఇది నాది, నువ్వు స్వీకరించాలి, నా పూజ నీకు సరిపోవాలి, లేకపోతే కుత్తుక నరికి నీకు సమర్పిస్తానని ప్రార్థించి వేశాడు. అంత తీవ్ర ప్రకృతి ఉన్నవాడికి ఎవరైనా సరే వినవలసిందే మాట. యజ్ఞప్రీతి కోసం కుత్తుక నరుక్కుని ఇవ్వగలిగేంత ధైర్యం, అంత మహాసత్వుడైన వాడు పిలిస్తే పలకాలి, ఎవరైనా పలకాల్సిందే. అవి భగవంతుడు కావచ్చు, యజ్ఞమూర్తి కావచ్చు, ప్రకృతి కావచ్చు, రాజ్యం కావచ్చు, ప్రజలు కావచ్చు, మహాసత్వులకి ఎవరైనా సమాధానం చెప్పి తీరవలసిందే. అందుకని నేను వచ్చాను. ఆయన ఆ బిల్వాలు అవన్నీ ఈయనకే ఇచ్చాడు. ఈయనకేం కావాలో చేయమని చెప్పాట యజ్ఞపురుషుని. తన కోసం కాదు అడిగింది. ఇప్పుడు మహాసత్వతతో పాటు మహాత్యాగ నిరతి కూడా ఉంది. అంతా నాకే కావాలని రాజు అనుకుంటే మహాసత్వం నిలబడదు, స్వార్థపరుడైపోతాడు. అంత ప్రాణాలకి తెగించి చేసేది కూడా పరోపకారం కోసమే చేస్తాడు ఆయన. పాపం బ్రాహ్మడు ఎప్పటి నుంచో చేస్తున్నాడు. ఈ వచ్చిన బిల్వాలు ఆయనకే ఇచ్చాడు. ఆ యజ్ఞేశ్వరుని ప్రార్థించి నా ప్రార్థన నువ్వు మన్నించినందుకు చాలా థ్యాంక్స్ అని ఆయనకి నమస్కారాలు, వేల నమస్కారాలు చేసి బ్రాహ్మడి కోరిక తీర్చు అని చెప్పాడు. ఆయన గొప్పతనం. ఇప్పుడు ఇంత సత్వమైన ప్రకృతి కలిగిన వాళ్ళని ఇప్పటికీ ఉన్నారు జయ. ఏదైనా మొదలు పెడితే ఆపరు. అవునండి. అంటే భల్లూక పట్టులాగా పట్టుకుని చేస్తారు పని. వాడు ఎప్పుడు సక్సెస్ అవుతాడు. ఇదివరకు అట్లాగా యజ్ఞాలు చేయలేము మనం, యజ్ఞ పురుషులు లేచిరారు. అవునండి. ఈ కాలం అది కాదు. ఇప్పుడు కాలం ఏమిటి, సక్సెస్ది ఈ కాలం. అంతే. నువ్వు ఎంత గట్టిగా ట్రై చేస్తావు, ఎంత మొండిగా ట్రై చేస్తావు, ప్రయత్న లోపం ఉండకూడదు. అస్సలు ప్రయత్నము, తీవ్రమైన ప్రయత్నం చేస్తే కనుక 100% నువ్వు ఏది మొదలు పెట్టినా విజయం సాధిస్తావు. అది కనుక చాలా జెన్యున్ థింగ్ అనుకో. అప్పుడు ఏమవుతుంది, మన చుట్టూతో ఉన్న కాస్మిక్ ఎనర్జీ, మన యూనివర్స్ నీకు సహకరిస్తుంది. నువ్వు నీ సెల్ఫ్ కోసమే చేస్తే నిలబెట్టుకోలేకపోతావు. అదే యూనివర్సల్ థింగ్గా సార్వజనీనమైంది, నీతో పాటు మరో 4 బాగుపడతారు. నువ్వు 100 మందికి ఉద్యోగాలు ఇస్తావు, 10 మందికి అన్నం పెడతావు. అలాంటి పని చెయ్యి, బ్రహ్మాండంగా సక్సెస్ అవుతావు. నీకే పేరు రావాలి, నువ్వు అక్కడే దిగమింగి కూర్చోవాలి అనేది ఎక్కువ రోజులు ఉండదు. అంతే కదా. మనం పాత కథలు వింటుంటామా, వీటి నుంచి ఏం నేర్చుకుంటాం మనం? ఖచ్చితంగా నీతి నేర్చుకోవాలి. ఇంత గట్టి ప్రయత్నము చేయాలి. చేసిన ప్రయత్నము నలుగురికి ఉపయోగపడేలాంటి అద్భుతమైన ప్రయత్నాలు చేసిన వాళ్ళు ఎప్పుడూ సక్సెస్ అవుతారు. ఒక్క అడుగులోనే సక్సెస్ని చూసేయాలి, ఒక్క అడుగులోనే మొత్తం విజయం వచ్చేసేయాలని ఆశించటం, ఏదో ఒక స్టెప్ వేయటం, వెంటనే డ్రాప్ అయిపోవటం, మళ్ళీ ఇంకొక కొత్త అడుగు, వేరే ప్రయత్నం, అది అక్కడ మనం సక్సెస్ని ఎక్కడ చూడగలుగుతాం? అది చూడలేము. ఒకవేళ సక్సెస్ అంటూ రావటం మొదలుపెడితే ఇంకా సాధించడానికి దానికోసం ట్రై చేసుకుంటూ ముందుకెళ్ళాలి. ఆ సక్సెస్ని పంచిపెట్టాలి, ఇతరులకు కూడా ఉపయోగపడేలాగా చేస్తే అది నిలబడుతుంది. ఇలాంటి చిన్న చిన్న కథలు డజన్ల కొద్దీ ఉంటాయి కథా సరిసాగరంలో. ఎంత అద్భుతమైన కథ చూసారండి రమ్మగారు. చాలా బాగుందండి. మంచి నీతి ఉన్న కథ కదా, తెలుసుకోవాల్సిన. మనం కథని ఇంటర్ప్రిట్ చేసుకోవాలి అంతే. ఊరికే కథగా చదివి లేదా కథగా విని వదిలేయకూడదు. దానికోసం కదా ఇంత మనం వివరంగా మాట్లాడాలి. అవును.
చాలా బాగుంది రమ్మగారు, ఖచ్చితంగా చాలా మంచి స్టోరీ. నమస్తే. నమస్తే జీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.